బట్టిప్రోలులో ఆర్య వైశ్య కళ్యాణ మండపం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు. బట్టిప్రోలు మండలం బట్టిప్రోలు గ్రామంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్య కళ్యాణ మండపం కమిటీ ఆధ్వర్యంలో కమిటీ అధ్యక్షులు సాయిబాబా పర్యవేక్షణలో నూతనంగా ఆధునీకరించిన సెంట్రల్ ఏసీ కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు పాల్గొని కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాళ్ళాయపాలెం శివస్వామీజీ, గొట్టిపాటి జయ వెంకట పూర్ణకుమారి, తహసీల్దార్ జి నాగరాజు, ఎంపీడీఓ ఎస్ వెంకటరమణ, ఆర్య వైశ్య సంఘం నాయకులు, కళ్యాణ మండప కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కుంచే వెంకటేశ్వరరావు, వేమూరు నియోజకవర్గ టుడే టీవీ ప్రతినిధి. శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ నక్క ఆనంద్ బాబు గారిని స్టేజ్ మీద స్వాగతం ఆహ్వానిస్తూ వారిని సుఖాసనం కావాల్సిందిగా కోరుచున్నారు. అదేవిధంగా ఈనాటి పెండ్లి కుమారుని గది ప్రారంభకులు ప్రముఖ వ్యాపారవేత్త బట్టిప్రోలు వాస్తవ్యులు శ్రీ తోనుగుండ వీరాంజనేయులు గారిని స్టేజ్ మీదకి వచ్చి ఆసనంగా ఆహ్వానిస్తున్నారు. వారిని మధ్య సోమశేఖర్ గారు వచ్చి గోపాలకృష్ణ గారిని సత్కరించాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు బట్టిప్రోలు గ్రామ వైశ్య సంఘీయులతో 1993 సంవత్సరంలో ఈ కళ్యాణ మండపం ఆ రోజున అంటే దాదాపు 30-40 సంవత్సరాల మధ్యలో ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కళ్యాణ మండపం అనేటటువంటి దానికి అవకాశం లేక రోడ్ల మీద ఇళ్ళ దగ్గర ఇబ్బందులు పడుతూ శుభకార్యాలు జరుపుకునేటటువంటి సందర్భంలో మరి ఆ రోజు ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి ఈ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి దాదాపు 34 సంవత్సరాలు పైబడి ఈ కళ్యాణ మండపంలో యథాలాపంగా కార్యక్రమాలు జరుగుతూ ఈ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఈ కళ్యాణ మండపం తీర్చిదిద్దబడింది. రాను కాలమాన పరిస్థితుల్లో అంతా టెక్నాలజీ మీద, హంగుల మీద, అన్ని సమస్త అవకాశాల కోసం, అవసరాల కోసం ఎదురు చూస్తూ అలాంటి ఫంక్షన్ హాల్స్ని ఈ రోజున ప్రతి చోట కూడా నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజల అవసరాలు, వాళ్ళకు ఉండేటటువంటి టేస్ట్కి అనుగుణంగా ఈ రోజున ఈ కళ్యాణ మండపాన్ని ఆధునీకరించి దాదాపు 80 లక్షల రూపాయలతో మరి చాలామందికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు, చాలా సందర్భాల్లో ఈ కళ్యాణ మండపంలో కార్యక్రమాలు జరిగినప్పుడు ఆ రోజు ఉన్న పరిస్థితికి ఈ రోజు మార్పు జరిగిన పరిస్థితికి వ్యత్యాసం మీకే తెలుస్తాం. మరి 80 లక్షల రూపాయలని దగ్గర మరి గ్రామంలో ఉన్నటువంటి ఆది వయసుల సహాయ సహకారాలతో దీన్ని తీర్చిదిద్దటమే కాకుండా ఇంకా 20 లక్షల రూపాయల దగ్గర అవసరం ఉంది. జనరేటర్ కానీ, పూర్తి ఏసీ సప్లై కానీ ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటికి కూడా మరి కొద్ది రోజుల్లో పూర్తి చేసి సర్వహంగులతో ఈ కళ్యాణ వేదికని, కళ్యాణ మండపాన్ని ప్రజలకు ఉపయోగపడేటటువంటి రీతిలో తీర్చిదిద్దాలన్నదే ఈ కమిటీ యొక్క ఉద్దేశం. మరి ఈ రోజున ఈ కళ్యాణ మండపాన్ని మన వేమూరు శాసనసభ్యులు ఆనందబాబు గారి చేతుల మీదుగా మరి కళ్యాణ మండపాన్ని ఈ రోజున ప్రారంభించుకోవడం చాలా శుభ పరిణామం, సంతోషకరమైన, ఆనందకరమైనటువంటి ఈ సందర్భంలో మా ఆహ్వానాన్ని మన్నించి 3 రోజుల క్రితమే ఇది లగ్నం నిర్ణయించుకుని 4 రోజుల క్రితం అనుకుని ఈ రోజుకి దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి అడగంగానే ఈ కార్యక్రమం పట్ల మా పట్ల అభిమానంతో ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు ఆనందబాబు గారికి, అదేవిధంగా శివస్వామీజీకి, మన మార్కెటింగ్ యాక్ట్ చైర్పర్సన్ శ్రీమతి పూర్ణకుమారి గారికి,
వేదికపై ఆశీనులైనటువంటి పెద్దలకి, అధికారులకి, బాపట్ల జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు రాఘవేంద్ర గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా విచ్చేసిన సమిష్టి కృషితో ఈ రోజున ఇంత అందమైన ఆర్యవైశ్య కళ్యాణ మండపాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన, కృషి చేసిన సాయిబాబా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మండల హెడ్ క్వార్టర్లో అధునాతన హంగులతో ఇంత తక్కువ సమయంలోనే చాలా అందంగా తీర్చిదిద్దిన మీ అందరికీ అభినందనలు. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఈ కళ్యాణ మండపాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని అంతకు క్రితం చూసిన దాన్ని అదే విధంగా దానికి అధునాతన హంగులద్ది సోదరులు ఇది చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా మిగిలి ఉన్న పనులు కూడా త్వరలో పూర్తి చేసి మరింత అందంగా తీర్చిదిద్దారని ఎప్పుడు ప్రజలతో ఉండే ఆదివాసీ సోదరులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సాయిబాబా గారికి నా ధన్యవాదాలు. అందరికీ ఎంతో కొంత ఆ పుణ్యం అందుతుంది అని చెప్పేసి ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ప్రధానంగా ఇందాక చెప్పారు సాయిబాబా గారు తమ యొక్క ప్రసంగం ద్వారా ఆర్యవైశ్యులు ఏ విధమైన సామాజిక పర దృక్పథాన్ని కలగజేసుకుని ఎటువంటి సేవల్లో పాల్గొంటారు అని. అందుకే పూర్వకాలంలో మన గ్రామాలలో ఒక సామెత ఉంది, కోటి ఇచ్చైనా ఏమన్నారు గట్టి చెప్పాలి. చైతన్యం కనబడుతుంది మీతో ఆ శబ్దం కూర్చొని మా కార్యక్రమం కాబట్టి పిలిచారు కూర్చొని టీలు కాదు తాగైపోదాం అంటున్నా. చైతన్యం ఉండాలి ఆర్యవైశ్యులు అంటే. కోటి ఇచ్చైనా గోమటి వారిని తీసుకొచ్చుకోమన్నారు. గోమటి వారా గోమటి వారమా? గోమటి వారం ఎందుకు పేరు వచ్చింది? గోశాలను ఎవరు చూసేవారు? ఆర్యవైశ్యులు చూసేవారు. ఆర్యవైశ్యులు వెళ్తుంటే గోమఠం వారా గోమఠం వారా అని పిలిచేవారు. అదే కాలక్రమంగా గోమఠ అనే పదంగా మారింది. చాలా అందరికీ తెలిసిన విషయమే. ఈ ఆర్యవైశ్యం యొక్క గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడంటే వాతావరణ కాలుష్యం ప్రకారం కొంత కాలుష్యం యొక్క వాసనలు మనకు కూడా వారు చిన్న బజ్జీల కొట్టులో బజ్జీలు వేసుకుంటున్నా, టీ పెట్టుకుంటున్నా, కిల్లీ షాప్ పెట్టుకున్నా, సోడా షాప్ పెట్టుకున్నా, ఒక లెచ్చాల దుకాణం పెట్టుకున్నా కూడా ఉదయం 6 గంటలకు వచ్చి తమ దుకాణాన్ని తీసుకుని రైతులు పొలానికి వెళ్ళి తిరిగి సాయంత్రం వచ్చే వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులు వేదిక మీద ఉన్నారు కదా, ఎన్ని గంటలు పని చేస్తారు? మా చంద్రబాబు నాయుడు పరిపాలన కాబట్టి 8 గంటలు కుదరదు, 10-12 గంటలు చేపిస్తుంటారు, అది వేరే విషయం. వాళ్ళకి 8 గంటలు కదా పరిపాలన, 8 గంటలు చేస్తారు డ్యూటీ. కానీ వీరు 14 గంటల సేపు పరిపాలనగా వారి యొక్క వ్యాపారం చేస్తూ పొలం నుంచి వచ్చేవారు శెట్టి గారు, షావుకారు గారు, గుప్తా గారు నాకు కొంచెం అది అప్పివరా, ఒక వారం తర్వాత ఇస్తాను, నెల తర్వాత ఇస్తానన్నా సరే వారికి కావాల్సిన అంత చేస్తూ మొట్టమొదటిగా ఆ యొక్క భారతదేశంలోనూ మన రాష్ట్రంలోనూ బ్యాంకింగ్ వ్యవస్థను శ్రీకారం చుట్టింది ఎవరు? ఆర్యవైశ్యులు మాత్రం. ఆ విషయం గుర్తుంచుకోవాలి. వీరికి ఎప్పుడు ఏదో ఒక సేవ చేద్దామనే భావం ఉంటూనే ఉంటుంది. తన దగ్గర ఉన్నా లేకపోయినా చిన్న పని చేసినా సరే అన్నదానం చేస్తారా, నా 5 రూపాయలు రాసుకోండి, బియ్యం రాసుకోండి, పప్పు రాసుకోండి. 93లో నిర్మాణం చేసినటువంటి కళ్యాణ మండపం మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పు చెంది అప్గ్రేడ్ అయ్యి ఇలా సెంట్రల్ ఏసీతో ఆధునీకరించబడటం అనేది అందరం కూడా సంతోషించదగ్గ విషయం. ప్రధానంగా ఆర్యవైశ్య కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఈ కళ్యాణ మండపం ఈ వాసవి మాత కరుణా కటాక్షాలతో మొదటి నుంచి అనేక కార్యక్రమాలు ఈ గ్రామంలో నిర్వహించినటువంటి మన తూనుగుంట సాయిబాబా గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం రూపుదిద్దుకోవడం మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి గొప్పగా సహకరించేందుకు పేరు పేరున అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అంటే సాయిబాబా గారు ఆర్యవైశ్య ప్రముఖుడు. కులం మీద తన కులం మీద తనకి భక్తిభావం, గౌరవం, ప్రేమ ఎంతో
ఈ గ్రామంలో అనేక కులాలు కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిలో కూడా తలలో నాలుగులాగా వారి సొంత మనిషిలాగా వారి యొక్క కష్ట సుఖాలు పాల్పంచుకునేటువంటి సాయిబాబు గారు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఒక క్రమశిక్షణతో, ప్రధానంగా క్రమశిక్షణతో, ఒక చిత్తశుద్ధితో నిర్వహిస్తారు. ఆయన నిర్వహించే కార్యక్రమానికి మీరందరూ కూడా అదేవిధంగా సహకరిస్తూ ఉంటారు. దానికి మీ అందరినీ నేను అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే నేను దగ్గర 2014 నుంచి 12 సంవత్సరాలుగా వారి దగ్గరగా చూస్తా ఉన్నాను. ఏ కార్యక్రమం చేసినా దానిలో పట్టుదల ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది, నిబద్ధత ఉంటుంది. ఆ నిబద్ధతని మీరందరూ కూడా ఇప్పుడే ఒక పెద్ద ఆవిడ చెప్పారు ఆయన గురించి. అది వాస్తవం కూడా. మీరందరూ కూడా సహకరించడం, మీ సహకారానికి తగ్గట్టుగా ఆయన చేసే కార్యక్రమాలు కూడా క్రియాపూర్వకంగా కూడా అదేవిధంగా ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కళ్యాణ మండపం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అన్ని హంగులతో ఇక్కడ పునర్నిర్మాణం ప్రారంభోత్సవం చేసుకున్నాం. రేపటి నుంచి ఈ మండలంలో అనేక మంది అనేక కార్యక్రమాలకి ఒక నిలవుగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం